పిల్లలు ఎంతో టేస్టీగా తినేటువంటి టూటీ ఫ్రూటీని ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పపాయ ఉన్నాయి కదా, ఈ 3 పపాయలు తీసుకున్నాను నేను. దీన్ని మనం ఏం చేయాలంటే దీనికి తోలు తీసేసి దాన్ని శుభ్రం చేయాలి. శుభ్రం చేసిన తర్వాత ముక్కల కింద కోసేయాలి. కోసిన తర్వాత గోరువెచ్చటి నీటిలో వేసి కడిగేసి మళ్ళీ ఒకసారి పొయ్యి మీద ఒక 5 నిమిషాలు ఉడకబెట్టాలి. అది ఉడకడం అయిన తర్వాత తీసేసి అందులో వాటర్ లేకుండా తీసి మనం ఏం చేయాలంటే దానికి తగినంత పంచదార, ఈ ముక్కలకి ఎన్ని అయితే వస్తుందో పంచదార అది వేయాలి. ఒక 1/4 కేజీ, నాకైతే 1/4 కేజీ పట్టింది. 1/4 కేజీ వేసి నేను ఏం చేశానంటే పాకం పెట్టాను. పాకం పెట్టిన తర్వాత నేను ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, ఈ కలర్స్ నేను గ్రీన్, రెడ్, ఎల్లో ఈ 3 కలర్స్ యూజ్ చేశాను అనమాట. యూజ్ చేసి ఆ పాకంలో ఉడకనిచ్చాను. తర్వాత ఆరబెట్టిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆరబెట్టి ఎండిన తర్వాత ఇలా అవుతాయి అన్నమాట. మనం ఈ 3 కలర్స్ కలిపితే ఇలా వస్తాయి బాగా ఎండిన తర్వాత. ఇది ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మనకు కావాల్సినప్పుడు పిల్లలకి తినిపించవచ్చు. ఇవి చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటుంది. మన కేక్లో కానీ కప్ కేక్స్ తయారు చేసుకుంటాం కదా, కప్ కేక్లో విని వాటిలో కూడా వేసుకుంటాం. చాలా టేస్టీగా రుచిగా ఉండే టూటీ ఫ్రూటీ మరి చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.